ప్రతి మనిషి జీవితాన్ని ఒక మూడు చాలా సఫర్ చేస్తాయి. ఏంటి? దరిద్రము, పాపము, దుఃఖము. ఈ మూడు చాలా అంటే చాలా సఫర్ చేస్తాయి. ఎక్కడి దాకా దారి తీస్తాయంటే తన కష్టాలు తీరవు, బాధలు తీరవు, దుఃఖాలు తీరవు, నరక యాత్ర అనుభవిస్తారు. దేనివల్ల? ఈ మూడు చాలా సఫర్ చేస్తాయి. కానీ ఈ మూడు తొలగిపోవాలంటే నువ్వు శివారాధన చేయాలి. ఈ మాట నేను చెప్పింది కాదు, శివపురాణంలో చెప్పబడింది. ఇంకొకటి, నువ్వు శివుడి పూజ చేయనంత వరకు నిన్ను ఈ మూడు వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు శివ పూజ మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తావో ఈ మూడు, నువ్వు ఎప్పుడైతే శివుడికి పూజ చేయడం, శివుణ్ణి ఆరాధించడం, శివుణ్ణి నమ్మి కొలవడం స్టార్ట్ చేస్తావో ఈ మూడిటి నుంచి నీకు విముక్తి జరుగుతుంది. ఇది ఏంటంటే తెలియని వారికి ప్రతి ఒక్కరికి మీరు చెప్పండి ఈ మాట. ఎందుకంటే శివ పూజ చేయనంత వరకు ఈ మూడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. శివ పూజ నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పటి నుంచి ఈ మూడు నిన్ను విడిచి దూరం వెళ్ళిపోతాయి. ఎందుకంటే శివుణ్ణి నువ్వు అంతగా ఆరాధిస్తున్నప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఈ మూడిటిని, ఏదైతే పాపము, దరిద్రము, దుఃఖము ఏదైతే ఉన్నాయో ఈ మూడిటిని దగ్గరికి రాకుండా వాటిని అక్కడనే ఆపేస్తాడు. ఈశ్వరుడు మహిమ అంత గొప్పది. అందుకే పురాణంలో ఏం చెప్తారంటే శివ పూజ అన్నిటికైనా ఉత్తమమైనది, అన్నిటికైనా పుణ్యమైనది, సకల శుభాలకు ప్రతీక ఆయనే శివుడు. అలాంటి శివుని నువ్వు నమ్మి కొలుస్తున్నప్పుడు నీకు ఏ దరిద్రమైన, ఏ దోషాలు గాని, ఏ పాపాలు గాని, ఏ దుఃఖాలు గాని ఇవన్నీ దరి చేరవు. అవన్నీ నీకు దూరంగానే ఉంటాయి ఇప్పుడు గాని. ఎందుకంటే శివుణ్ణి మనం నమ్మి కొలవాలి గాని, శివుడే లోకం అనుకొని కొలవాలి గాని, నీ దగ్గరికి ఎలాంటి నెగిటివ్ అనేది నీ దగ్గరికి రానియకుండా శంకరుడు నేను ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. హర హర మహాదేవ శంభో శంకర.